సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ చెప్పేటప్పుడు స్ట్రక్చర్స్ ఈ విధంగా ఉండాలి. యాక్టివ్ వాయిస్ అయితే సబ్జెక్ట్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్ వర్బ్ ప్లస్ ఈ రూపము ఉండాలి. తర్వాత పాసివ్ వాయిస్ అయితే మొట్టమొదట ఆబ్జెక్ట్ రావాలి. తర్వాత ఈజ్ గాని యామ్ గాని ఆర్ గాని అక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ప్రకారంగా ఈజ్ గాని యామ్ గాని ఆర్ గాని ఉపయోగించాలి. పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ ను ఉపయోగించాలి. ఆ సబ్జెక్ట్ ను ఉపయోగించాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే రవి ప్లేస్ ఫుట్బాల్. యాక్టివ్ వాయిస్ రూపం రవి ప్లేస్ ఫుట్బాల్. ఈ సెంటెన్స్ లో రవి సబ్జెక్ట్, ప్లేస్ ప్రెజెంట్ టెన్స్ వర్బ్, ఫుట్బాల్ ఆబ్జెక్ట్. రవి ఫుట్బాల్ ఆడతాడు. ఈ సెంటెన్స్ ను పాసివ్ వాయిస్ రూపంలోకి మార్చాలంటే మొదట ఆబ్జెక్ట్ రావాలి. ఆబ్జెక్ట్ సింగులరా ప్లూరలా తీసుకునేసి పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ తీసుకునేసి బై ని ఉపయోగించాలి. పాసివ్ వాయిస్ రూపం కాబట్టి బై ని ఉపయోగిస్తాం. తర్వాత సబ్జెక్ట్ ను ఉపయోగిస్తాం. ఫుట్బాల్ ఈజ్ ప్లేడ్ బై రవి. ఆ ఫుట్బాల్ ఆబ్జెక్ట్ ఈజ్, ఫుట్బాల్ సింగులర్ కాబట్టి ఈజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ ను ఉపయోగించాం. పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ ప్లే, ప్లేడ్, ప్లేడ్. ఇది మూడో రూపము వర్బ్. ప్లేడ్ అన్నటువంటి పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ గా తీసుకున్నాం. బై పాసివ్ వాయిస్ రూపం కాబట్టి బై తీసుకున్నాము. సబ్జెక్ట్ రవి తీసుకున్నాం. ఫుట్బాల్ రవి చేత ఆడబడుతుంది. ప్రొనౌన్స్ చేంజెస్ ఏ విధంగా మారుతాయో చూస్తాం. సబ్జెక్ట్ లో ఉన్నటువంటి ప్రొనౌన్ ఆబ్జెక్ట్ లకి వెళ్ళిపోతే ఏ విధంగా మారుతుందో చూద్దాం. ఐ ఆబ్జెక్ట్ లో మీని ఉపయోగిస్తాం. వి సబ్జెక్ట్ అయితే ఆబ్జెక్ట్ ప్లేస్ లో అజ్ ఉపయోగిస్తాం. యు సబ్జెక్ట్ ప్లేస్ లో ఉంటే ఆబ్జెక్ట్ ప్లేస్ లో కూడా యు అనే ఉపయోగిస్తాం. ఇవు ఎప్పటికీ సబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్నా ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్నా ఇది హీ హే తీసుకున్నప్పుడు హిమ్ గా మారుతుంది ఆబ్జెక్ట్ ప్లేస్ లో. సి ఈ సబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ ప్లేస్ లో హర్ ను ఉపయోగించాలి. ఇట్ కూడా ఇట్ సబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్నప్పుడు ఇట్ గానే ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉంటుంది. దే సబ్జెక్ట్ గా ఉన్నప్పుడు దెమ్ ఆబ్జెక్ట్ అవుతుంది. యాక్టివ్ వాయిస్ ఐ రీడ్ ఏ నావెల్. మొట్టమొదటి సబ్జెక్ట్ తీసుకున్నాము. ప్రెజెంట్ టెన్స్ రీడ్, రెడ్, రెడ్ అన్నటువంటి రూపాలలో రీడ్ అన్నటువంటి రూపాన్ని తీసుకున్నాం. ఆబ్జెక్ట్ తీసుకున్నాం. ఇక్కడ ఐ సబ్జెక్ట్, రీడ్ ప్రెజెంట్ టెన్స్, నావెల్ ఆబ్జెక్ట్. నేను ఒక నవలను చదువుతా. ప్యాసివ్ వాయిస్ లోకి తీసుకుంటే మొట్టమొదట ఆబ్జెక్ట్ తీసుకోవాలి. నావెల్ ఆబ్జెక్ట్ ప్లేస్. నావెల్ వచ్చేసి సింగులర్ కాబట్టి ఈ హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాం. పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ రీడ్, రెడ్, రెడ్. రెడ్ పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ కాబట్టి రెడ్ పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ ను తీసుకున్నాం. పాసివ్ వాయిస్ రూపం కాబట్టి బై ని తీసుకున్నాము. సబ్జెక్ట్ ను సబ్జెక్ట్ ఐగా ఉన్నటువంటి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చేసరికి మీగా మారుతుంది. నావెల్ ఈజ్ రెడ్ బై మీ. సబ్జెక్ట్ గా ఉన్నటువంటి ఐ చివరికి వచ్చేసరికి మీగా మారింది. మొట్టమొదటేమో ఐగా ఉన్నటువంటి ఏ సబ్జెక్ట్ తర్వాత సబ్జెక్ట్ చివరికి వచ్చినప్పుడు మీగా మారింది. ఒక నవల నా చేత చదవబడుతుంది. యాక్టివ్ వాయిస్ రూపం సి బైస్ యాపిల్. సబ్జెక్ట్ సి. ప్రెజెంట్ టెన్స్ వర్బ్ బైస్. బై బాట్ బాట్ కాబట్టి ఇది ప్రెజెంట్ టెన్స్ రూపం కాబట్టి బైస్ వర్బ్ తీసుకున్నాం. యాపిల్స్ అన్నటువంటి ఆబ్జెక్ట్ ను తీసుకున్నాం. ఆమె యాపిల్ కొంటుంది. వాయిస్ రూపం తీసుకుంటే యాపిల్స్ ఆర్ బాట్ బై హర్. యాపిల్స్ ఆబ్జెక్ట్ ను తీసుకున్నాం. యాపిల్స్ ను ఆబ్జెక్ట్ గా తీసుకున్నాం. యాపిల్స్ ప్లూరల్ కాబట్టి ఆర్ ను ఉపయోగించాం. పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ రూపాన్ని తీసుకున్నాం. బాట్ కాబట్టి బాట్ అన్నటువంటి పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ ని తీసుకున్నాం. పాసివ్ వాయిస్ రూపం కాబట్టి బైని తీసుకున్నాం. సబ్జెక్ట్ వచ్చేసి సి కాబట్టి సి చివరిగా వెళ్తే హర్గా మారింది. యాపిల్స్ ఆమె చేత కొనబడతాయి. యాక్టివ్ వాయిస్ దే ప్రిపేర్ లంచ్. దే సబ్జెక్ట్, ప్రిపేర్ ప్రెజెంట్ టెన్స్ వర్బ్, లంచ్ ఆబ్జెక్ట్. వారు మధ్యాహ్నం భోజనము తయారు చేస్తారు. లంచ్ ఆబ్జెక్ట్ గా తీసుకున్నాం. లంచ్ సింగులర్ కాబట్టి ఈజ్ అన్నటువంటి హెల్పింగ్ వర్బ్ ను ఉపయోగించాం. ప్రిపేర్డ్ పాస్ట్ పార్టిసిపుల్ రూపాన్ని ఉపయోగించాం. మూడు రూపాలలో ప్రిపేర్, ప్రిపేర్డ్, ప్రిపేర్డ్. మధ్యాహ్నం భోజనం వారి చేత తయారు చేయబడుతుంది. యాక్టివ్ వాయిస్ యు టేక్ ఏ డెసిషన్. యు సబ్జెక్ట్, టేక్స్ ప్రెజెంట్ టెన్స్ వర్బ్, డెసిషన్ ఆబ్జెక్ట్. నీవు ఒక నిర్ణయం తీసుకుంటావు లేకపోతే నీవు ఒక నిర్ణయం తీసుకో. పాసివ్ వాయిస్ మొట్టమొదట ఆబ్జెక్ట్ రావాలి కాబట్టి డెసిషన్ తీసుకున్నాం. డెసిషన్ అనేటువంటిది ఒకటే కాబట్టి ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ ను ఉపయోగించాం.
టేక్ పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ ను ఉపయోగించాలి. టేక్ టు టేకన్ అన్నటువంటి 3 రూపాలలో టేకన్ అన్నటువంటి పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ రూపాన్ని తీసుకున్నాం. బై పాసివ్ వాయిస్ రూపం యు ఏ సబ్జెక్ట్ ను లాస్ట్ కు తీసుకొచ్చాం. ఒక నిర్ణయం నీ చేత తీసుకోబడుతుంది. యాక్టివ్ వాయిస్ ఇట్ బ్రింగ్స్ ద బాల్. ఇట్ సబ్జెక్ట్ ప్రెసెంట్ బాల్ ఆబ్జెక్ట్, అది బంతిని తెస్తుంది. పాసివ్ వాయిస్ రూపము మొట్టమొదటి ఆబ్జెక్ట్ రావాలి కాబట్టి ద బాల్ మొట్టమొదటి తెచ్చుకున్నాము. ద బాల్ ఒకటే కాబట్టి ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ ను ఉపయోగించాం. బ్రింగ్, బ్రాట్ అన్నటువంటి ఈ 3 రూపాలలో బ్రాట్ పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ రూపాన్ని తీసుకుందాం. సబ్జెక్ట్ ను చివరగా తీసుకెళ్ళాం. ఇటు మొట్టమొదటి ఉన్న చివరగా ఉన్న ఒకే విధంగా ఉంటుంది కాబట్టి కూడా మారదు కాబట్టి ఇట్లాగానే ఉపయోగించి ఆ బంతి దాని చేత తీసుకురాబడుతుంది. యాక్టివ్ వాయిస్ హీ కాల్స్ ఇట్ అన్న హీ సబ్జెక్ట్, కాల్స్ ప్రెసెంట్ టెన్స్ వర్బ్, ఇట్ ఆబ్జెక్ట్, అతడు దానిని పిలుస్తాడు అన్న. పాసివ్ వాయిస్ రూపాన్ని తీసుకుంటే ఇట్ ఈస్ కాల్డ్ బై హిమ్, ఆబ్జెక్ట్ మొట్టమొదట తెచ్చుకున్నాం. ఇట్ అనేటువంటి సింగులర్ కాబట్టి ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ ను ఉపయోగించాం. వర్బ్ 3 రూపాలలో కాల్డ్ పాస్ట్ పార్టిసిపుల్ రూపాన్ని ఉపయోగించాం. బై అన్నటువంటి పాసివ్ వాయిస్ రూపాన్ని హిమ్ సబ్జెక్ట్ ను చివరగా తీసుకున్నాం. హీ వచ్చేసి హిమ్ గా మారింది. అది నా చేత పిలువబడుతుంది.